దక్షిణ భారతదేశపు ధాన్యాగారంగా పేరుగాంచి వరిని ప్రధాన ఆహార పంటగా పండించే రాష్ట్రాల్లో ప్రధానమైనవి మన తెలుగు రాష్ట్రాలు. అందుకే ఈ ప్రాంతాల్లో నీటి లభ్యత పుష్కలంగా ఉంటే ముందుగా ఆలోచించేది వరి సాగుకే. అంతలా ఇక్కడి రైతుల జీవితాల్లో మమేకమైంది ఈ వరి సాగు. అంతేకాదు ఏ పంటలోనూ రానన్ని రకాలు ఈ పంటలో వచ్చాయి. ఎన్ని రకాలు వచ్చినా అన్నిటా రైతుల మన్ననలను అమితంగా పొందింది మాత్రం బీపీటీ 5204గా రైతులు పిలుచుకునే సాంబ మసూరి మాత్రమే. తినడానికి బాగుండే ఈ సన్నబియ్యం రకానికి గిరాకీ ఉండటంతో అన్నదాతల ఆదరణకు ఎంతగానో నోచుకుంది. అయితే తర్వాతి కాలాల్లో ఈ రకం పలు రకాల చీడపీడలకు, ముఖ్యంగా దోమపోటుకు, అగ్గి తెగులుకు లోనవడం, వాటి నివారణకు విచక్షణారహితంగా పిచికారీలు చేయడం, పెట్టుబడి పెరగడం రైతుకు అనివార్యంగా మారింది. అన్నం నాణ్యత బాగుండే ఈ సన్న రకానికి దీటైన రకాలు రూపొందించాలని అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు శాస్త్రవేత్తలు. వారందరి కృషి ఫలితంగా ఇటీవల అందుబాటులోకి వచ్చింది IIRR 93R. భారత వరి పరిశోధనా సంచలనాలయం IIRR సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ CCMB సంయుక్తంగా రూపొందించిన ఈ రకాన్ని చిరు సంచుల్లో అందించగా గత ఖరీఫ్లో తెలుగు రాష్ట్రాల రైతులు కొందరు ప్రయోగాత్మకంగా సాగు చేశారు. ఈ కొత్త రకం చీడపీడల్ని తట్టుకుని సాంబ మసూరి కంటే మంచి దిగుబడినిచ్చిందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు వేసిన రైతులు. బహుళ లక్షణాలు ఇమిడిన ఈ IIRR 93R రకం వరి వంగడం సాంబ మసూరి గింజ నాణ్యత కలిగి ఉండి దృఢమైన కాండంతో మంచి పిలక చేతతో బీపీటీ కంటే 20 నుంచి 30 రోజులు ముందుగానే కోతకు వస్తుంది. IIRR 93 వరి రకం సుగుణాల గురించి తెలుసుకుని కృష్ణా జిల్లా కొత్తూరు తాడేపల్లికి చెందిన రైతు దంపతులు ఈ రబీలో సాగు చేశారు. 50 బస్తాల దిగుబడి ఖాయమంటూ IIRR 93R సాగులో తమ అనుభవాలను ఇలా తెలియజేస్తున్నారు. ఖమ్మం జిల్లా జానకీపురం దగ్గర నుంచి తీసుకొచ్చామండి. IIR 93R అండి విత్తనము. మేము అక్కడ చేను చూస్తాం అంతా పరిశీలించిన తర్వాత 125 నుంచి 135 రోజుల్లో పంటకు వస్తుందని చెప్పారు. చెప్పిన తర్వాత మాకు నచ్చి తీసుకొచ్చి నాటామండి. మేము నాటిన తర్వాత ఈల్డింగ్ కానీ, దుబ్బు కానీ, కంకి జంపుగా రావటం కానీ అంతా బాగుంది. మేము దిగుబడి కూడా బాగా గరిష్ట స్థాయిలోనే వస్తుందని ఆశిస్తున్నాము. 125 రోజులకే వస్తుంది అన్నారు దాళవాకి. సార్వాకి అయితే 135 రోజులు చెప్పారు. ఇప్పుడు మేము దీన్ని దాళవాకి వేసామండి. ఖర్చు అంటే నేను కొద్దిగా తక్కువగా పెడతానండి. ఆర్గానిక్ చేస్తాము, ఎక్కువ పెట్టుబడి పెట్టము. పై మందులు ఎక్కువ స్ప్రే చేయలేదు అసలుకి. మేము డీకంపోస్ట్ వాడాము. ఆవు మూత్రం, ఆవు పేడ భూమిలో 2-3 సార్లు ఇచ్చాము అంతేను. కొద్దిగా కాంప్లెక్స్ ఎరువులు మాత్రం వేసాం. ఇప్పటివరకు మేము చూసిన దాన్ని బట్టి ఈ 3 నెలల్లో ఏ విధమైన తెగుళ్ళు ఆశించలేదు, ఏ విధమైన పురుగు మందులు కొట్టాల్సిన అవసరం రాలేదండి. ఈ సంవత్సరం నవంబర్లో ఈటీవీ అన్నదాత కార్యక్రమంలో మేము IIRR 93 అని రాజేంద్ర నగర్ వాళ్ళు తయారు చేసిన కొత్త విత్తనం గురించి ఈటీవీ ద్వారా తెలుసుకోవడం జరిగిందండి. ఆ టీవీ ప్రోగ్రాం చూసి అక్కడ కొంతమంది నెంబర్లు చూసి మేము బంజర్ దగ్గర కొన్ని ఊళ్ళు, నల్గొండ దగ్గర కొన్ని ఊళ్ళు వెళ్ళి అక్కడ ఉన్న పొలాలని వాటిని పరిశీలించి మాకు ఈ విత్తనం సూట్ అవుతుందని అనిపించి అక్కడి నుంచి మేము విత్తనాలు తీసుకొచ్చాము. కొన్ని కంకులు అట్లా తీసుకొచ్చి చాలామంది రైతులకు ఇచ్చాము. రైతులందరూ చూసి ఇంట్రెస్ట్ చూపించి మేము మామూలుగా 4 ఎకరాలన్నర వేసాము. మేము కాకుండా దాదాపు ఈ ఊళ్ళో అదే విత్తనం 150 ఎకరం దాకా వేశారండి. చూసిన వాళ్ళందరూ కూడా 40-50 బస్తాలు 50 బస్తాలు పైనే కానీ తక్కువ అంటున్నారు. దీని కాలపరిమితి సార్వాలోను దాళ్వాలోను 120 రోజులే కాబట్టి ఈ సంవత్సరం చూసి బాగుందంటే కనుక రేపు జూన్లో ఒక ఆయకట్లో ఉన్న రైతులందరినీ, అంటే ఒక 80 ఎకరాలు 90 ఎకరాలు ఒక కాలువ కింద వెళ్ళే రైతులందరినీ మొబిలైజ్ చేసి ఇదే విత్తనం వేయించడం మూలంగా అక్టోబర్లోనే మా కోతలకు వస్తే మేము తుఫాన్ల బారిన పడకుండా దీన్ని మా పంటను కాపాడుకోగలమని ఆశిస్తున్నామండి. అదే టైంలో మళ్ళీ రెండో పంట కూడా ముందేయటం వలన మాకు ఫిబ్రవరి మార్చిలోనే కోతకు వస్తుంది కాబట్టి ఎండాకాలం 4 నెలలు మెట్టదొక్కులు చేసుకోవడం వలన పొలాల్లో ఉండే చౌడు కానీ లేకపోతే ఉన్న కలుపు కానీ అటువంటి వాటిన్నిటిని తగ్గించుకోవడానికి మాకు బాగుంటుందని ఆశిస్తున్నాం. మేము మాత్రం ఈ విత్తనం పట్ల బాగా సాటిస్ఫాక్షన్తో ఉన్నామండి. మేము ఆర్గానిక్ చేయడం జరిగిందండి. ఏ విధమైన మందులు కానీ లేకపోతే ఏమి కొట్టడం జరగలేదు అసలు ఇంతవరకు.
ఈ విత్తనం ప్రత్యేకతలు వచ్చేటప్పటికి దీని ఖరీఫ్లోను సార్వాలోను కూడా 120 నుంచి 125 లోపు వచ్చేస్తుందండి. విత్తనం బాగా సన్నగా ఉండటం మూలన తినడానికి బాగా అవకాశం ఉంటుంది. తర్వాత దోమ అటువంటి ఏవి తగలవు. మూడోది దీనికి ఎక్కువగా ఎరువులు, కాంప్లెక్స్ ఎరువులు కానీ అవి కానీ ఎక్కువ కూడా వేయాల్సిన అవసరం కూడా లేదు. 2 కట్టలు వేస్తే సరిపోతుంది. ఇప్పటి వరకు అయితే మాత్రం మేము మందులు తక్కువ వేసాము. ఈ ఆవుల ఎరువు మేము డీకంపోజర్ ద్వారా తయారు చేసి ఆవుల ఎరువు వేయడం తప్ప మందులు చాలా తక్కువ వేసాము. గుళికలు కానీ పెస్టిసైడ్స్ కానీ ఏ విధంగానూ వాడలేదండి. అయినా కూడా ఏ విధమైన డ్యామేజ్ కూడా లేదండి పొలంలో. ఖర్చు విధంగా చూస్తే మరి పురుగు మందులు కొట్టకపోవడం, మందు కట్టలు ఇప్పుడు డిఏపి చూసుకుంటే 1600-1700 ఉంది కట్ట. మేము డిఏపి వేయలేదు అంటే మాకు 1700 కలిసినట్టే కదా. అదేవిధంగా గుళికలు వేయలేదు అంటే ఒక 1000 రూపాయలు, మందులు కొట్టలేదు అంటే మందు ఖరీదు 1000 రూపాయలు అయితే కొట్టడానికి 1000 రూపాయలు అవుతుంది ఎకరానికి. అట్లా ఎకరానికి 5-6 వేల రూపాయలు మాకు ఖర్చు కలిసి వచ్చినట్టు అనుకుంటున్నాం. ప్లస్ వడ్లు సన్నగా ఉండటం మూలాన మంచి రేట్ వస్తుంది అనుకుంటున్నాం మిగతా వాటికంటే కూడా. దిగుబడి మామూలుగా మాకు 40 బస్తాలు 45 బస్తాలు అయ్యేది ఇప్పుడు 50-55 అవటం మూలాన 10 బస్తాలు దిగుబడి పెరిగితే 10,000 ఖర్చులు పెరుగుతున్నాయి. ప్లస్ మేము పెట్టుబడి ఖర్చులు తగ్గటం మూలాన 5,000 ఖర్చులు మిగులుతున్నాయి. మామూలుగా వచ్చేదాని మీద ఇప్పుడు 15,000 ప్లస్ లెక్క వేసుకుంటున్నాం. భవిష్యత్తులో ఇలాంటి విత్తనాలు ఆవశ్యకత చాలా ఉందండి. ఎప్పుడు కూడా ప్రస్తుతం పరిస్థితుల్లో పంట పొలాలు తగ్గిపోతున్నాయి, అన్ని ప్లాట్లకు వెళ్ళిపోతున్నాయి, తినే ప్రజలు పెరుగుతున్నారు. విత్తనాలు ఎక్కువగా ఉండాలి. మనం కొత్త విత్తనాలు ఎప్పటికప్పుడు తయారు చేసుకోవాలి. అవి కూడా రైతులు తినడానికి ఉపయోగపడే విత్తనాలు తయారు చేయాలి. సో దాని మీద ఎక్కువ గవర్నమెంట్ కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను.